ఇప్పుడు సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు టికెట్స్ ఇష్యూ గురించి డిస్కస్ చేసాం కదా సార్. లైక్ అలాగే ఇప్పుడు మన సినిమా వాళ్ళకి నంది అవార్డ్స్ అవి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇప్పటివరకు మనకి ఇచ్చింది లేదు. ఆ ఇష్యూ గురించి ఏమంటారు మీరు? ఎందుకు రీజన్ ఏంటి? ఎవరు తప్పంటే ప్రభుత్వాలు నేను తప్పట్నమ్మా. దాని ప్రభుత్వాలను తప్పట్టడం నేను ఒప్పుకోను. చేయవలసింది మన ఇండస్ట్రీ మనం దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి వెళ్ళి అడగాలి. ప్రభుత్వానికి ఏం పని? ప్రభుత్వానికి సినిమా ఫీల్డ్ వల్ల ఎంత 2,800 కోట్లు మొత్తం ఆదాయం వాళ్ళకి. 2,800 ప్రభుత్వ రంగానికి 2,500 ఎంత పెద్ద విషయం కాదు వాళ్ళకి. అది పెద్ద దాని గురించి కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. వాళ్ళు మనం వెళ్తే వస్తారు. వాళ్ళు మనం అప్రోచ్ అవ్వాలి. మన ఇండస్ట్రీకి కావాల్సిన మంచి మనం అప్రోచ్ చేయాలి. అప్రోచ్ ఎక్కడ చేసాం? నంది అవార్డులు కావాలి. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ విడిపోయినాక వాళ్ళకి నంది కాదు చిహ్నం, వేరే చిహ్నం. ఆ నంది మరి ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు పీరియడ్లో కానీ జగన్ పీరియడ్లో కానీ మనం ఎవరైనా అప్రోచ్ అయ్యామా? ఆయన నంది అవార్డు ఆ ప్రభుత్వం వేరే పేరు పెట్టుకుంది. సో నందులు వాళ్ళది కాదు, నందులు ఆంధ్ర వాళ్ళది అన్నారు. సో నందులు మరి మనదేంటి అడిగామా? మందే తప్పంటున్నారు. మా ఇండస్ట్రీ ఫిలిం మనం ఉన్నది ఎందుకు? మన అసోసియేషన్లు ఎందుకు? మనకి ఆర్గనైజేషన్లు ఎందుకు? మనకు రాజకీయాలు ఎందుకు? ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండి మన పనులు మనకు రంగాన్ని సినిమా రంగాన్ని కావాల్సిన మనం చేయించుకుంటామా? మనకు రాజకీయాలు ఎందుకు? సినిమా ఫీల్డ్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మనం ఒకళ్ళకి పరిమితం ఎట్లా అవుతాం? ఆ విచక్షణ మర్చిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీ. ఇక్కడ రాజకీయాలు తీసుకొచ్చి ఆ ప్రభుత్వం అప్పుడు మేము అడగం, ఈ ప్రభుత్వం మేము అడగం, ఇట్లాంటి దౌర్భాగ్యం. అందుకని మా వాళ్ళదే తప్పు, మా సినిమా వాళ్ళదే తప్పు. ఆర్గనైజేషన్లో మనం ఉన్నాం. మనకి ఇండస్ట్రీకి ఇంకా ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళాలి. హైదరాబాద్లో కూడా ఉంది ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీ ఏర్పడాలి. ఎవరు అడుగు వేయాలి? ముందు ఎవరు అడుగు వేయాలి? ఇండస్ట్రీ రెడ్డి అని ప్రభుత్వం పిలవాలా? మనం అక్కడ కూడా కళాకారులు ఉన్నారు. రాజమండ్రి, వైజాగ్, తెనాలి, కృష్ణా జిల్లా రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి బతకడానికి వాళ్ళు కుదరదు. మన ఇండస్ట్రీ అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఆడియన్స్ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మనకి వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం 42% అయితే 60% ఆంధ్ర ఆడియన్స్ మనకు వచ్చే ఆదాయం ఇండస్ట్రీ వచ్చేది ట్యాక్స్ రూపంలో, అంటే ప్రేక్షకులు ఇచ్చే డబ్బులు. సో మనం వాళ్ళ సొమ్ము కూడా తింటున్నాం. ఆ ప్రేక్షకులు ఇచ్చే డబ్బు తింటున్నాం, అన్నం తింటున్నాం. మనం తినే ప్రతి ముద్దలో ఆంధ్ర ప్రేక్షకులు ఇచ్చే డబ్బు ఉంది. ఆ విశ్వాసం మనకు ఉండాలి. అక్కడ కూడా ఇండస్ట్రీ కావాలి, అక్కడ టాలెంట్ ఉంటుంది. కానీ మనం అడుగు వేయాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎలా అడుగు వేయాలి. గత చరిత్ర చూసుకోండి. గత చరిత్ర చెన్నైలో ఉన్నాం, ఎలా వచ్చాం హైదరాబాద్కి? ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకున్నారు. మా సినిమాలు హైదరాబాద్లో, రామారావు గారు ఆయన డబ్బుతో స్టూడియో కట్టి మా ఎన్ఐటి సినిమాలన్నీ ఇక్కడే తీస్తాను అని హైదరాబాద్లో తీశాడు. నాగేశ్వరరావు గారు నాతో అన్నపూర్ణ స్టూడియోకి ముందే ఇవన్నీ. తర్వాత ఆయన హైదరాబాద్లో నా హీరోగా మంచి మార్కెట్లో ఉన్నప్పుడు నాతో సినిమా తీయాలంటే హైదరాబాద్లో చేయాలన్నాడు. సారథి స్టూడియోస్ అట్లా తీశారు. సో వాళ్ళిద్దరూ అట్లా అడుగు పెట్టేటప్పటికి వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకున్నప్పటికి ఇక్కడే వాళ్ళిద్దరు సినిమాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మాట్లాడటం ఆయన రామారావు గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మా ఊరు దేవత, మా సినిమాలు కొన్ని అక్కడ తీశాం మేము. చిన్న సినిమా చాలా మంది తీశారు. అంటే ఇద్దరు హీరోల సినిమాలు జరుగుతూ ఉంటే మిగతా వాళ్ళు ధైర్యంగా వస్తారు. సారథి స్టూడియోస్ అట్లాగూ 10 ఏళ్ళు అలా తీసినాక చెన్నారెడ్డి గారిని నాగేశ్వరరావు అడిగారు, మా ఇండస్ట్రీ ఇక్కడ పనిచేస్తున్నాం వస్తున్నాం, మాకు ఏం కావాలని అప్పుడు అడిగారు. ఏం లేదు, మా వర్కర్స్కి వచ్చినప్పుడు ఇక్కడికి మా వాళ్ళు వచ్చేటప్పుడు ఒక స్థలాలు కావాలి, ఇల్లు కట్టుకుంటారు, స్టూడియో ఇచ్చాడు. చాలా కదా మనం ఇప్పుడు ఆ పద్ధతిలో చేయాలంటే ఏం చేయాలి? మన హీరోలు, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పి మన హీరోలు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సిన హీరోల్ని మన ఫెడరేషన్, మన దీని తరపున, మన ఫిలిం ఛాంబర్ తరపున, మన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున అడగాలి. ఏమని? నాయన మీ హీరోలందరూ కూడా ఒక సినిమా తెలంగాణలో షూటింగ్ అయితే ఒక సినిమా ఆంధ్రాలో షూటింగ్ అని చెప్పండి. మీ ప్రొడ్యూసర్లు మీరు ఎక్కడ తీయమంటే అక్కడ తీస్తారు. మీ చుట్టూ కాల్ షీట్లు వచ్చేవాళ్ళు ఎక్కడ తీయబడదు. సో మీరు నిర్ణయం తీసుకోండి. హీరోలందరూ కూడా అయ్యా ఒక సినిమా ఆంధ్రాలో తీస్తే ఒక సినిమా తెలంగాణలో తీస్తారు అని అన్నారంటే అక్కడ ఆంధ్రాలో మీ సినిమాలో ఒక 5-6 హీరోల సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా చిన్నవాళ్ళు అక్కడ టెక్నీషియన్స్ అందరూ డెవలప్ అవుతూ ఉంటారు. అప్పుడు ప్రభుత్వాలు ఇక్కడ మేము షూటింగ్ జరుగుతున్నాం, మాకు ల్యాండ్స్ ఇవ్వండి, మా వర్కర్స్కి ఇల్లు కట్టుకో ల్యాండ్లు ఇవ్వండి అడుగుతాం. అది కదా ప్రయాణం. 10 ఏళ్ళకి ఏమైనా అలాంటి ప్రయాణం జరిగిందా?
ఎక్కడైనా విన్నాం ప్రయాణం ఇలా ప్రయత్నించింది ఇండస్ట్రీ? ఎవరికైనా నాకు స్టూడియోకి ల్యాండ్ ఇవ్వండి అని అడగటం తప్పితే స్టూడియోకి ల్యాండ్ ఇస్తే వచ్చేస్తుంది ఇండస్ట్రీ. వాడు స్టూడియోలో సినిమాలు తీసేవాడే లేడు, బయట ఒరిజినల్ న్యాచురల్ తీస్తారు. అది తీసుకుని లాభం ఏంటి? లాభం మీ ఆస్తులు లెక్కకి తప్పితే దానివల్ల ఇండస్ట్రీ రాదు. ఇండస్ట్రీ రావాలంటే ఇలాంటి నిర్ణయాలు హీరోలు ఆనాడు రామారావు నాగేశ్వరరావు తీసుకుని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని మన హీరోలు నిర్ణయం తీసుకుని వాళ్ళని హీరోలు కూడా నేను తప్ప అన్నం మనం అడిగితే కదా, అన్నం పెట్టమంటే కదా వాళ్ళు పెడతారో లేదో తెలుస్తుంది. మనం అడిగామా? మన చాంబర్ తరపున కానీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున కానీ ఎప్పుడూ అడిగామా? ఆనాడు గతంలో ఉన్నప్పుడు మురళీభవన్ గారు ఉన్నారు, ఆ తర్వాత విజయ్ చంద్రును అంబికా కృష్ణ ఉన్నారు, ఆ తర్వాత ఈ పోసాని కృష్ణబుడ్లు వచ్చాడు. వీళ్ళు నలుగురు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూర్చున్నారు. కానీ ఆంధ్రాలో కూడా మరొక తెలుగు ఇండస్ట్రీ ఏర్పడటానికి ప్రయత్నాలు చేయలే. మొదటి 5 సంవత్సరాలు ఇప్పుడే రాష్ట్రం ఏర్పడింది, ఇప్పుడే మనం ఎంట పడితే ఎట్లా అనుకున్నారు. తర్వాత 5 సంవత్సరాల్లోనేమో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాము రమ్మన్నారు. అయినా మనం ఎన్ని సినిమాలు షూటింగ్ చేసేది చేయలేదు. ఇప్పుడన్నా కనీసం ఇప్పుడు సినిమా తీసిన ఆయన దుర్గేష్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ చిన్న సినిమా తీశాడు, తనకు తెలుసు. సో అతను పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడైనా ఈ సంవత్సరంలో అయినా ఈ ట్రిప్పులో అయినా కనీసం ఇండస్ట్రీ అక్కడికి అడుగు వేయటానికి ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రావాలని కోరుకుంటున్నాం. అందుకని రానంత వరకు ఎవరిని ప్రభుత్వాలు నిందించడం కూడా ఎస్కేపిజం. మనం అడగకుండా మనం ప్రయాణం చేయకుండా ఆ విధంగా అడుగులు కూడా వేయకుండా ప్రభుత్వం చేయలేదంటే ఉన్న పిచ్చి ఎస్కేపిజం. కనుక ప్రభుత్వాలు తప్పు కాదు, మందే తప్పు. మీరు అసలు చాలా తెలివిగా గవర్నమెంట్ని ఒక్క మాట కూడా అనకుండా సపోర్ట్ చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. లైక్ అంటే జాగ్రత్తగా మాట్లాడుతున్నారా లేదంటే ఓపెన్గా మాట్లాడతాము? జాగ్రత్త కాదు, ప్రభుత్వం నేను మా వాళ్ళని తిరుగుతున్నాను ధైర్యంగా, మా వాళ్ళని కోపడుతున్నాను, మా వాళ్ళని నిజం నిక్కచ్చిగానే ఉంటుంది, నిజం నిప్పులాగానే ఉంటుంది. నేను భయపడ్డాను, నిజం చెప్పాను. మా వాళ్ళది తప్పు అంటే తప్పు, 100% తప్పు. ఈ అప్రోచ్ మనం చేయలేదు అక్కడ ఎందుకంటే మన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మన ఇల్లు ఇక్కడ ఉన్నాయి, మన ప్రాపర్టీలు ఇక్కడ ఉన్నాయి. మనం అక్కడికి మనకేం అవసరం, అక్కడికి దానంతో డెవలప్ అయినప్పుడు చూద్దాం. మనం వెళ్ళి ఎందుకు జైలు పెట్టాలని ఒక వెనకడుగు వేస్తున్నారా, లేకపోతే దానికి పిల్లిమెడలో గంట కట్టేవాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా, లేదా ఈ రాజకీయాల కారణంగా వెనకబడుతున్నారా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇది ప్రభుత్వాలు చెయ్యవు, మనం అడిగితేనే చేస్తుంది ప్రభుత్వం. అది గత చరిత్ర. ఇవాళ నేను చెప్పేది గత చరిత్ర. ప్రభుత్వాలు ఆనాడు తెలుగు ఇండస్ట్రీ అక్కడ ఉంటే పట్టించుకోలేదు ప్రభుత్వాలు. రామారావు నాగేశ్వరరావు పట్టించుకుని నిర్ణయం తీసుకుని వచ్చినాకే దిగొచ్చారు ప్రభుత్వం కూడా. అది మనం చరిత్ర. అది